వ్యూయర్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు ఫుడీ బాయ్. ఈరోజు ఫుడీ బాయ్లో స్పెషల్ ఏంటంటే కృష్ణాష్టమి స్పెషల్. కృష్ణుడికి ఇష్టమైన పాలకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కర్కర్లాడే పాలకాయలు తయారు చేసుకోవడానికి ముందుగా కొలతలు చూపిస్తున్నాను. 1 గ్లాసు వరిపిండి, 1 గ్లాసు పాలు, మనకి ఎంత కావాలంటే అంత నువ్వుపప్పు, కొంచెం వాము. ముందుగా ఒక బౌల్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుని అందులో వరిపిండి వేసుకోవాలి. తర్వాత నువ్వుపప్పు, తర్వాత వాము కొంచెం నలుపుకుని వేసుకోవాలి. వేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మూకుడులో మనం 1 గ్లాస్ పాలు తీసుకున్నాం కదండి, ఆ పాలుని మూకుడులో వేసి మరగపెట్టాలి. ఇప్పుడు పిండిలో మనం కొంచెం ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాక పాలు మరుగుతున్నాయి కదండి, ఈ మరిగిన పాలలో ఆ పిండి మొత్తం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పైకి పొంగి వచ్చినప్పుడు పిండి వేసేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. చూసారు కదండి, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి దాన్ని. ఇలా మొత్తం చపాతీ పిండిలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, పిండిని మొత్తం ఇలా ఒకే సైజ్ బాల్స్లా చేసుకోవాలి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగాక ఒక్కొక్క ఉండని వేసుకుని వేయించుకోవాలి.
వీటితో అడ్వాంటేజ్ ఏంటంటే బోల్డ్ ఒకేసారి వేయించుకోవచ్చు అనమాట. ఇలా బబుల్స్ అన్నీ పోయాక అవి ఫ్లిప్ చేస్తూ రెండో సైడ్ కూడా వేయించుకోవాలి. ఇలా మొత్తం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్నాక తీసి పక్కన పెట్టుకుంటే కరకరలాడే పాలకాయలు చాలా బాగుంటాయండి. ఈ మధ్యన ఎవ్వరు చేసుకోవట్లేదు ఇలాంటివి. ఇవి కృష్ణుడికి చాలా ఇష్టం. ఈ కృష్ణాష్టమికి తప్పకుండా ఈ రెసిపీ తయారు చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Thank you for watching Foodie World.